బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు, వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు, గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు, అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు, వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు, విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు, గీతామాతకు ఆత్మ ప్రణామములు, గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు, కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్, మనం శ్రీమద్ భగవద్గీతలోని ఒక్కొక్క అధ్యాయాన్ని, ఒక్కొక్క శ్లోకాన్ని విశ్లేషించుకుంటూ అందులోంచి మనం ఏం నేర్చుకోవచ్చు, మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మనం తెలుసుకున్న విషయాన్ని ఎందుకు తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక విషయాన్ని పని కట్టుకొని సమయాన్ని వెచ్చించి, సామర్థ్యాన్ని వెచ్చించి, ఆలోచించి ఒక విషయాన్ని తెలుసుకుంటున్నాము అంటే ఆ విషయాన్ని మన జీవితంలో ఆచరణలో పెట్టడానికి తెలుసుకుంటున్నాం. అదేవిధంగా భగవద్గీతలోని ఈ జ్ఞానం మన జీవితానికి, మన జీవన ప్రయాణానికి, మన గమ్యాన్ని మనం చేరుకోవడానికి, మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఆ కోణంలో మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు క్షేత్రజ్ఞ విభాగ యోగం 13వ అధ్యాయమైన క్షేత్రజ్ఞ విభాగ యోగం తెలుసుకోబోతున్నాం. ఓకే మాస్టర్స్, ఇక్కడ ఈ అధ్యాయం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? అర్జునుడు సగుణ రూపమున ఆరాధించువారు, నిర్గుణ నిరాకార పరమాత్మ తత్వంని, ఆ చైతన్యాన్ని ఆరాధించేవారు ఇద్దరు రెండు 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 రకాలుగా మిమ్మల్ని సేవిస్తారు. అంటే భగవంతుని పట్ల విశ్వాసంతో ఉంటూ, ఆ విశ్వాసం యొక్క ఆధారంగా వాళ్ళ సాధన వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళు ఆ ఉన్నతత్వాన్ని ఏమంటాం, అనన్య భక్తి అనే స్థితికి వస్తారు. తద్వారా వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకుంటారు. సో ఈ రెండింట్లోనూ ఏది ఉత్తమమైన మార్గం అని అర్జునుడు క్వశ్చన్ చేస్తారు. భక్తి యోగంలో మొదటి శ్లోకం అర్జునుడి యొక్క ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానంగానే భక్తి యోగంలో 19 శ్లోకాలు, అంటే అసలు భగవంతుడి దృష్టిలో భక్తి అంటే ఏంటి, అగుభక్తుడు నాకు ప్రియుడు అని, ఇటువంటి లక్షణాలు, ఇటువంటి విశ్వాసం, ఇటువంటి ప్రవర్తన తమ అంతరంగ లోతుల్లోంచి, అంటే ఆ పర్సన్ యొక్క జీవాత్మల ఆత్మలో కూడా ఆ దివ్య లక్షణాలు ఉంటే, ఆ విశ్వాసం ఉంటే అటువంటి భక్తుడు నాకు ప్రియుడు. ఇది భగవంతుడి దృష్టిలో భక్తి అని చెప్తూ, తర్వాత ఆ భక్తిని ఎలా సాధించవచ్చు, అంత విశ్వాసాన్ని ఎలా సాధించవచ్చు, దాన్ని ఇంకొక కోణంలో, అంటే ఇప్పుడు అనన్య భక్తి ద్వారా మాత్రమే ఇది లభ్యం. ఏంటి విశ్వరూప దర్శనం అనేది? అంటే ఈ విశ్వంలో ఒక మనిషి చేసిన ఒక చైతన్యం, ఒక జీవాత్మగా ప్రయాణం మొదలుపెట్టి చైతన్యంగా విస్తృతమయ్యి అనంత చైతన్యంగా విస్తృతం అవడం అనేది ఎలా పాసిబుల్? అదే అనన్య భక్తి ద్వారా పాసిబుల్. అప్పుడు భగవంతుడు హెల్ప్ చేస్తాడు. సరే, భగవంతుడు హెల్ప్ చేయడం అంటే ఇప్పుడు భగవంతుడు హెల్ప్ చేస్తారు. ఆ సహాయాన్ని, అంటే భగవంతుడి మీద విశ్వాసాన్ని పెట్టుకుని ఆ విశ్వాసాన్ని మెల్లమెల్లగా పెంచుకుంటూ, అది ఆ విశ్వాసాన్ని విశ్వాసం మాత్రమే పెంచుకుంటే సరిపోదు. ఆ విశ్వాసం ఎలా ఉండాలి అంటే మనకొచ్చే క్వశ్చన్స్ కావచ్చు, మన అవగాహన కావచ్చు, ప్రతిదాన్ని కూడా తెలుసుకోవడానికి దాన్ని ఉపయోగించుకోవాలి. ఆ విధంగా మన చైతన్యం ఈ విధంగా డెవలప్ అవ్వాలి అని ఇంకొక కోణం కూడా చెప్తారనమాట. అదే క్షేత్రజ్ఞ విభాగ యోగం. క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, జ్ఞానం అంటే ఏంటి, జ్ఞేయం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుల మధ్య సంబంధం అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
అంటే ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. వీటన్నిటిలో ఉన్నామా లేదా చెక్ చేసుకోవాలి అని చెప్తారు. ఇప్పుడు ఇంతవరకు ఏమన్నారు? నువ్వు ఆత్మ పదార్థానివి, శరీరానికి జీవాత్మ కూడా నాశనరహితము, ఆత్మ నాశరహితము, శరీరమే జనన మరణ చక్రంలో జననం తీసుకుంటది, జీవిస్తది, మరణిస్తది, మళ్ళీ జన్మ తీసుకుంటుంటది. ఇలాగా ఆత్మతత్వం, కర్మతత్వం, భక్తి గురించి, సమయం గురించి, పురుషోత్తమ తత్వం గురించి, ఇలాగా పరమాత్మ తత్వం గురించి, విభూదుల గురించి అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తారంటే వాటన్నిటిలో ఎంతవరకు మనమున్నాము? ఇక్కడ భక్తి యోగం మొదలు ఆఖరి అధ్యాయమైన మోక్ష సన్యాసం వరకు కూడా మనం ఎక్కడ ఉన్నాము? మనం మన మనం మన చైతన్యాన్ని ఎంతవరకు విస్తరింపజేసుకున్నాము? మన స్థితి ఏంటి? మనం ఉన్న స్థితి ఏంటి? మనం చేరుకోవాల్సిన గమ్యం ఏంటి? ఆ గమ్యాన్ని చేరుకోవడానికి మనం డెవలప్ చేసుకోవాల్సిందేంటి? మనకి ఉండాల్సిందేంటి? ఎక్కడ మొదలయ్యి మెల్లమెల్లగా అక్కడ వరకు చేరుకోగలుగుతాము. ఆ ప్రయాణంలో ఇదుందా? లేదా? చెక్ చేసుకో. ఇలా ఉన్నావా? లేవా? చెక్ చేసుకో. లేకపోతే డెవలప్ చేసేయి. ఆచరణలో పెట్టేసేయి. నేర్చేసుకో. ఆచరణలో పెట్టేసేయి. అప్పుడు నెక్స్ట్ నీకు ఇలా అనిపిస్తది. ఇదే ఆచరిస్తే ఇలా అనిపిస్తది. నెక్స్ట్ ఎటువంటి సిట్యుయేషన్ ఒస్తది. అలాగా ప్రతీది కూడా ఒక లైన్‌గా ఒక ఓ ఓ ఒక ప్రాసెస్ ప్రకారం చెప్తారనమాట. ఓకే. మనకి భక్తి యోగంలో విశ్వాసం పెంచుకోండి. విశ్వాసం ద్వారా ఇలా అవుతది. ఇలాగ ప్రతి ఒక్కడిని యాక్సెప్ట్ చేస్తావు. ఏకత్వంలోకొస్తావు. అన్ని ప్రాణులు ఒకటే అనే భావనొస్తది. భగవంతుడే అంతా ఉన్నారు అనొస్తది. ఎవరిని ఉద్వేగానికి గురి చేయనివాడు, ఉద్వేజితుడు కానివాడు. ఇలాగ ఒక్కొక్క లక్షణాలిచ్చారు గదా! అది భక్తి అంటే. అంటే దైవం పట్ల విశ్వాసం ఉన్నవాడు ఈ పనులేవి చెయ్యడు. ఈ పనులు చేస్తాడు. ఇలా ఉంటాడు. ఇలా ఉండడు అని చెప్పారు. ఇప్పుడేం చెప్తారో చూద్దాం. మనం ఈ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగంలోకి వెళ్దాం. మొదటి 4 శ్లోకాల్లో ఒక వివరణ ఇస్తారు. భగవాను వాచ. ఇంక ఆ ప్రశ్న యొక్క సమాధానాలే ఈ అధ్యాయాలని కాబట్టి కంటిన్యూ అవుతుంటది. సబ్జెక్ట్ అనేది కంటిన్యూ అవుతుంటది. ఓకే. సో, ఈ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగంలో మొదటి శ్లోకం. శ్రీ భగవానుడు పలికెను, ఓ కౌంతేయ, ఈ శరీరమును క్షేత్రము అని పేర్కొందురు. ఈ క్షేత్రమును గూర్చి ఎరింగిన వానిని క్షేత్రజ్ఞుడు అనే తత్వము తెలిసిన జ్ఞానులు తెలుపుదురు. తత్వము తెలిసిన జ్ఞానులు. ఈ అంటే పరమాత్మ తత్వం అనుకోండి, జ్ఞానం గురించిన తత్వం అనుకోండి. ఆ తత్వం తెలిసిన జ్ఞానులు దృష్టిలో, అంటే వాళ్ళ దృష్టిలో శరీరాన్ని క్షేత్రము అంటారు. ఈ క్షేత్రము గురించి ఎరింగిన వానిని, అంటే శరీరం గురించి పూర్తిగా తెలిసినవాడు. శరీరాన్ని క్షేత్రం అని చెప్తూ, శరీరం గురించిన పూర్తి వివరణ ఎలా చెప్పొచ్చంటే, ఇది ఎలా తయారైంది? ఎవరిచ్చారు? ఎందుకొచ్చింది? ఏంటి? ఇలాగా మొత్తం ఈ జీవుడు గురించి అన్ని విషయాలు తెలిసిన వాడిని క్షేత్రజ్ఞుడు అని తత్వం తెలిసిన జ్ఞానులంటారు. వాళ్ళ దృష్టిలో క్షేత్రం అంటే శరీరము. శరీరం గురించి పూర్తిగా అవగాహన ఉన్నవాడు క్షేత్రజ్ఞుడు. ఓకే. అంటే ఇప్పుడు నా శరీరం ఉంది. నా శరీరం ఎందుకొచ్చింది? ఇదేంటి? ఇది ఎందుకు ఇలా నిర్మించబడింది? నేను ఎందుకు ఇలానే సెలెక్ట్ చేసుకున్నాను? ఈ శరీరమే నేనా? లేదంటే ఇంకేమైనా ఉందా? ఇలాగ పూర్తిగా దీని యొక్క తత్వాన్ని, దీని యొక్క ఆహ్, పుట్టు పూర్వత్రాలనుకోండి. అన్నీ తెలుసుకుంటే నేను క్షేత్రజ్ఞుడిని. సో, ఈ విధంగా క్షేత్రం అంటే ఇది, క్షేత్రజ్ఞుడు అంటే ఇది అని చెప్పి తత్వం తెలిసిన జ్ఞానులు తెలుపుదురు. వాళ్ళలా అంటారు. ఓకే. నెక్స్ట్ రెండో శ్లోకం. ఓ అర్జున, అన్ని క్షేత్రముల యందున్న క్షేత్రజ్ఞుడు అనగా జీవాత్మ నేనే అని తెలుసుకొనుము. అన్ని క్షేత్రాల్లో ఉన్న క్షేత్రజ్ఞుడు. ఇప్పుడు ఈ తత్వం తెలిసిన జ్ఞానుల కోణం నుంచి చూస్తే అన్ని క్షేత్రాలు అంటే అన్ని శరీరాల్లో ఉన్న క్షేత్రజ్ఞుడు. ఆ జీవాత్మ అనగా క్షేత్రజ్ఞుడు అనగా జీవాత్మను నేనే అని తెలుసుకొనుము. అంటే ఇక్కడ ఎలా చెప్పొచ్చంటే, జీవాత్మ నేను అన్నారు. జీవాత్మ ఆ పరమాత్మ ఎలా అయ్యారు? ఏంటి సిమిలారిటీ? ఏంటి అంటే,
పూర్ణత్వాన్ని సంతరించుకున్న ఒక పూర్ణాత్మ తన నుండి అంశాత్మల్ని విడుదల చేస్తుంది. అంశాత్మలు తన నుంచి జీవాత్మల్ని రిలీజ్ చేస్తుంది. ఆ జీవాత్మలు శరీరం వేసుకొని, అంటే శరీరాన్ని తొడుక్కొని, ఏ జన్మ అయితే, అంటే ఎటువంటి జన్మ అయితే అటువంటి శరీరాన్ని, ఎటువంటి ప్రాణి అయితే అటువంటి శరీరాన్ని వేసుకొని వస్తాయి. సో దాని అర్థం ఏంటి? ఆ పూర్ణాత్మ ఈ జీవాత్మలో కూడా ఉంది. సో ఈ జీవాత్మ అంతా కూడా ఆ పూర్ణాత్మ నుంచి వచ్చినదే. పూర్ణత్వాన్ని సంతరించుకున్న ఆ పూర్ణాత్మ అంటే ఆ పరమాత్మ నుంచి వచ్చినదే. సో జీవాత్మలన్నీ కూడా క్షేత్రజ్ఞులు. క్షేత్రజ్ఞుడు అనగా జీవాత్మ నేనే, అన్ని క్షేత్రాల్లో ఉన్న క్షేత్రజ్ఞుడు నేనే అని తెలుసుకొనుము. ఇది ఒకటి తెలుసుకో. నెక్స్ట్, క్షేత్రజ్ఞులకు సంబంధించిన జ్ఞానము. క్షేత్రజ్ఞులకు సంబంధించిన జ్ఞానము అనగా వికార సహిత ఒక క్షేత్రజ్ఞుడు అంటే ఇక్కడ మన లోపల ఉండే ఈ చైతన్యం, ఈ జీవాత్మలోన అన్నీ ఉంటాయి. ఏముంటాయి? వికార సహిత ప్రకృతి అంటే అన్ని రకాల వికారాలు, ఎమోషన్స్, భావోద్వేగాలు, భావనలు ఇవన్నీ కూడానా. మరియు నిర్వికార పురుషుల తత్వములను గురించి తెలుసుకునేటే. నిర్వికార పురుషులు భావనలే కాదు, ఆకారం లేని పురుషుడు అంటే ఆత్మ చైతన్యం, లేదంటే జీవాత్మ. ఈ ఆత్మ పదార్థం అనుకోండి, జీవాత్మ రూపంలో ఉన్న ఆత్మ పదార్థం. సో అది దా ఆ తత్వముల గూర్చి తెలుసుకొనుటే జ్ఞానము అని నా అభిప్రాయము. క్షేత్రాల్లో ఉన్న క్షేత్రజ్ఞుడు నేనే అని చెప్తూ, ఆ క్షేత్రజ్ఞుడిలో ఉన్న వికార సహిత ప్రకృతి, వికారాలతో కూడి ఉన్న అంటే అన్ని రకాల భావనలు, భావోద్వేగాలు, అది ఆ ప్రకృతి అండ్ చైతన్యం, ఆ ఆ జీవాత్మ, ఈ నిర్వికార పురుషుల తత్వములు నువ్వు గూర్చి తెలుసుకొనిటే. అంటే దాని గురించి ఇప్పుడు మనం ఉన్నాం. ఇంకా సింపుల్గా మన భాషలో చెప్పుకోవాలంటే, నేనున్నా, నా గురించి, నాలో ఉండే నా శరీరం గురించి, నా శరీరాన్ని నడిపించే నా జీవాత్మ గురించి, నా జీవాత్మలో అంతర్గతంగా ఉన్న నా సరి అయిన సరికాని భావనలు, భావోద్వేగాలు, వికారాలతో నిండి ఉన్న ప్రకృతి అంటే నేను తయారు చేసుకున్న నా ప్రకృతి, నా గుణాలు, నా భావాలు, నా భావోద్వేగాలు, నా సరి అయినవి సరికానివి ఇవన్నీ వీటన్నిటి వెనక కూడా చైతన్యంగా ఉన్న, అంటే ప్రకంపించేది, నన్ను నడిపించే నా జీవాత్మ. దాని గురించి కూడా మొత్తం ఈ విషయాలన్నీ తెలుసుకోవడమే జ్ఞానము. మనం ఇప్పుడు జ్ఞానానికి డెఫినిషన్ ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే ఇంతవరకు మనం ఏమనుకున్నాము? ప్రపంచంలో ఉన్న విషయాలన్నింటినీ తెలుసుకోవడమే జ్ఞానము అనుకున్నాం. కానీ అది కేవలం ఏమంటాము, 2 పదాలుంటాయి. నాలెడ్జ్, విజ్డమ్ అని ఇంగ్లీష్‌లో. నాలెడ్జ్ అంటే మనం చదువుల ద్వారా, సమాజం ద్వారా విజ్ఞానం అది సైంటిఫిక్, టెక్నాలజీ, లేదంటే ఇలా కూడా చెప్పాలి లాజికల్ థింకింగ్ అంటాం కదా! ఇవన్నీ కూడా విజ్ఞానంలోకొస్తాయి. జ్ఞానం ఏంటి అంటే మనల్ని గురించి మనం తెలుసుకోవడం. నాలో ఉండే భావనలు, భావోద్వేగాలు, నేను, నా శరీరము, నా శరీరాన్ని నడిపించిన జీవాత్మ, దాని యొక్క స్థితి, పరిస్థితి, అవగాహన ఇది జ్ఞానము అని నా అభిప్రాయము అని చెప్తున్నాను. తత్వం తెలిసిన జ్ఞాన దృష్టిలో అదయ్యా డెఫినిషను. క్షేత్రజ్ఞుడి గురించి. కానీ నా దృష్టిలో జ్ఞానం అంటే ఇది అని చెప్పారు. చెప్తూ ఇంక చూద్దాం. 3వ శ్లోకం. క్షేత్రమనగానేమి? అది ఎట్లుండును? దాని వికారములు ఏవి? ఆ వికారములు దేని నుండి ఏర్పడినవి? అట్లే క్షేత్రజ్ఞుడనగా ఎవరు? అతని ప్రభావమేమి? ఆ వికారములను అన్నింటినీ ఆ వివరములను అన్నింటినీ సంక్షిప్తముగా తెలిపెదను వినుము. 6 క్వెషన్స్. ఏంటి? క్షేత్రం అనగానే ఇప్పుడు డీటెయిల్డ్‌గా చెప్తా. అంటే ఇక్కడ సంక్షిప్తము అన్నారు. ఒక అవుట్‌లైన్ లాగా చెప్తాను.
ఒకళ్ళ అభిప్రాయం అది. తత్వం తెలిసిన వాళ్ళు అలా చెప్తారు. నా అభిప్రాయం ఇది. అయితే విడివిడిగా చూద్దాం. మొత్తాన్ని కలిసి కలగాపులగం చేస్తే కన్‌ఫ్యూజన్ వస్తది. అందుకని విడివిడిగా క్షేత్రం అంటే ఏంటి? అది ఎలా ఉంటది? దాని వికారములేవి? ఈ క్షేత్రానికున్న వికారములేంటి? అంటే ఎమోషన్స్, భావాలు, భావములు. వికారాలంటే భావములు. ఎమోషన్స్ ఏంటి? ఆ వికారములు దేని నుండి ఏర్పడినాయి? ఈ క్షేత్రంలో ఈ భావనలు ఎలా వచ్చాయి? ఎక్కడి నుంచొచ్చాయి? ఇంకా అట్లే క్షేత్రజ్ఞుడు అనగా ఎవరు? క్షేత్రజ్ఞుడు ఎవరు? అతని ప్రభావం ఏంటి? క్షేత్రజ్ఞుడి యొక్క ప్రభావము క్షేత్రము మీద, దాని ప్రకృతి మీద, దాని భావనల మీద, దాని వికారాల మీద ఎలా ఉంటది? ఏ విధంగా ఉంటది? అతని ప్రభావం ఏమిటి? ఈ వివరాలన్నీ కూడా సంక్షిప్తంగా, సంక్షిప్తం ఏంటిది? షార్ట్, స్వీట్ అండ్ షార్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అని చెప్తున్నారు. చెప్తూ క్షేత్రజ్ఞుల తత్వమును గూర్చి ఋషులెల్లరును బహువిధములుగా వివరించిరి. ఈ క్షేత్రము గురించి, క్షేత్రజ్ఞుడి గురించి, ఆ తత్వం గురించి, మొత్తం ఆ కాన్సెప్ట్ అది ఎలా వర్క్ చేస్తది? అది ఏంటి? డెఫినిషను, కాన్సెప్ట్ ఇవన్నీ కూడా ఋషులందరూ చాలా డీటెయిల్‌గా ఋషులు చాలా రకాలుగా వివరించారు. రకరకాలుగా ఋషులు వివరించారు. ఓకే. వివిధ వేద మంత్రములను వేరువేరుగా తెలిపినవి. వేద మంత్రాలన్నీ కూడా విడివిడిగా ఎక్స్‌ప్లెయిన్ చేశాయి. అట్లే బ్రహ్మసూత్ర పదములు కూడా నిశ్చయాత్మకముగా, సహేతుకముగా, తేటతెల్లముగా ఆవించినవి. బ్రహ్మసూత్ర పదములు ఈ బ్రహ్మజ్ఞానాన్ని నేర్చుకునే ఈ ప్రాసెస్‌లోన, ఈ కాన్సెప్ట్‌లో కూడా ఈ క్షేత్రం గురించి, క్షేత్రజ్ఞుడి గురించి, వాటి యొక్క వివరణల గురించి, వాటి యొక్క తత్వం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబడింది. అంటే రకరకాల కాన్సెప్ట్స్‌లోన ఈ టాపిక్ ఉంది. ఎవరికి ఎలా అవగాహన అయితే వాళ్ళలా అవగాహన చేసుకున్నారు అని చెప్తూ 5వ శ్లోకం 5 అండ్ 6 తత్వం తెలిసిన జ్ఞానుల యొక్క దృష్టికోణం చెప్పారు. ఋషుల యొక్క దృష్టికోణం చెప్పారు. తర్వాత వేద మంత్రాల యొక్క దృష్టికోణం చెప్పారు. బ్రహ్మసూత్ర పదముల యొక్క దృష్టికోణం కూడా చెప్పారు. చెప్పాక ఇప్పుడు భగవంతుడు స్వయంగా తన అభిప్రాయాన్ని క్షేత్రం గురించి, క్షేత్రజ్ఞుడి గురించి వివరాలు ఇస్తున్నారు. అంటే ఇక్కడ మనం పట్టుకోవాల్సింది ఈ పాయింట్ 5, 6 ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటి? క్షేత్రమనగానేమి? 3 శ్లోకంలో ఆయన ఏసిన ఫస్ట్ క్వెషన్ క్షేత్రమనగానేమి? దానికి ఆన్సరు 5 అండ్ 6 చూద్దాం. పంచమహాభూతములు, అహంకారము, బుద్ధి, మూల ప్రకృతి, అట్లే దశేంద్రియములు, మనస్సు, పంచేంద్రియ గ్రాహ్య విషయములు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు, ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, స్థూల శరీరము, చైతన్యము, ధృతి అను వికారములతో కూడిన క్షేత్రస్వరూపము సంక్షిప్తముగా పేర్కొనబడినది. మొత్తం ఎమోషన్స్‌తో నిండి ఉన్న ఇయన్నీ కలిపితే క్షేత్రము. ఇవన్నీ కలిపితే క్షేత్రము అని చెప్తున్నారు. ఏంటంటే ఒక్కొక్కటి చూద్దాం. పంచమహాభూతములు గాలి, నీరు, నిప్పు, ఆకాశము, భూమి పంచమహాభూతములు. నెక్స్ట్ అహంకారము. మనలో ఉండే సరికాని లక్షణాలు అహంకారము. బుద్ధి, మూల ప్రకృతి, మొత్తం మూల ప్రకృతి అంతాన అంటే ఈ సృష్టికి ఏదైతే మూలమో అది కూడానా మన శరీరం తయారు చేయబడింది మొత్తం అంతా కూడా క్షేత్రంలో వేసేశారు. అట్లే దశేంద్రియములు, దశ ఇంద్రియములు అంటే దేన్ని విడిచిపెట్టట్లేదు, ప్రతిదాన్ని పాయింట్ బై పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దశ ఇంద్రియములు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు అంటే చేతులు, కాళ్ళు, తల. జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, నాలుక, నారు, చర్మము. ఈ 10 ఇంద్రియాలు. అంతేకాకుండా పంచేంద్రియ గ్రాహ్య విషయములు. ఈ పంచేంద్రియాలు దేన్నైతే గ్రహిస్తాయో అవి కూడా అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము. స్మెల్, స్పర్శ జ్ఞానం, చూసే శక్తి, వినే శక్తి, రుచిని ఆస్వాదించగలిగే శక్తి, ఒక వాసనని పీల్చి దాని యొక్క గంధం స్మెల్ని పసిగట్టగలిగే శక్తి, స్పర్శ జ్ఞానం, ఇవన్నీ కూడా క్షేత్రమేనంట. నెక్స్ట్
ఇచ్ఛ ఇష్టము, ద్వేషము వికారాలు, సుఖము దుఃఖము, స్థూల శరీరము ఫిజికల్ బాడీ, స్థూల శరీరము క్షేత్రము, చైతన్యము చైతన్యం ఈ ఈ ఈ ఈ శరీరంలో ఉండే ఈ జీవాత్మ, లేదంటే ఈ ఈ శరీరం యొక్క సహాయంతో మనం ఏదైతే నేర్చుకుంటూ ఉంటామో అది చైతన్యం. చైతన్యాన్ని విస్తృతం చేసుకోవడం అంటాం కదా, అది ఏదైతే నేర్చుకుంటూ ఉంటామో అది చైతన్యం, ఆ యాక్టివిటీ, ఆ తత్వం, ఆ చైతన్యము. ధృతి, ధృతి అంటే సాధన చేయడానికి, సాధన చేసే ధృతి అంటే సాధనా పటిమ. ఎంత శ్రద్ధతో మనం సాధన చేస్తామో దాన్ని ధృతి అంటారు. ఓకే, ధృతి అనువికారములతో కూడిన, ఎన్నిటితో కూడిన క్షేత్ర స్వరూపము సంక్షిప్తముగా పేర్కొనబడినది. ఇవన్నీ కలిపితే క్షేత్రము. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మనకి? ఈ 2 శ్లోకాల నుంచి మనం ఏం నేర్చుకోవాలి? దీని అర్థం ఏంటి? ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది? ఇది ఒక లిస్ట్ ఇచ్చారు, ఇవన్నీ కలిపి క్షేత్రము అన్నారు. అంటే పరమాత్మ అనుభవ జ్ఞానాన్ని పొందుతూ నేను ఉన్నతంగా ఎదగాలి, నేను దైవంగా మారాలి అనే మన సంకల్పం మనం నెరవేర్చుకోవడానికి మనకి పరమాత్మ ఇచ్చిన గిఫ్ట్స్. ఈ ఫిజికల్ బాడీ ఒక గిఫ్ట్. ఈ ఫిజికల్ బాడీలో ప్రకంపించే చైతన్యం ఒక గిఫ్ట్. ఇందులో వచ్చే భావనలు, మనం ఎక్స్ప్రెస్ చేసే భావనలు, మనలో ఉద్భవించే భావనలు కూడా గిఫ్ట్. దానికి పంచమహాభూతాలు ఇవన్నీ కూడా ఎంటిటీస్. ఇది తయారవడానికి అవి కారణం, ఎంటిటీస్. ఇవన్నీ కలిపి క్షేత్రము. ఈ సింపుల్గా క్షేత్రం అంటే మామూలుగా వాడుక భాషలో క్షేత్రం అంటే పొలం, భూమి, పొలం, వ్యవసాయం చేసే పొలాన్ని క్షేత్రము అంటారు వాడుక భాషలో. ఆ పొలంలో ఆ పొలం ఎంత సారవంతంగా ఉంటే దానిలో వేసే విత్తనాలు అంత ఫాస్ట్గా మొలకెత్తుతాయి. మొలకెత్తి మొక్కగా మారి వృక్షంగా మారి అది ఫలాలని అందించి మళ్ళీ విత్తనాల్ని కూడా అందిస్తుంది. అంటే అది విస్తృతం అవుతుంది. క్షేత్రం మీద ఆధారపడి ఉంది విత్తనం. మళ్ళీ విత్తనం ఫలదీకరించి అది మొక్కై చెట్టై ఫలాలను ఇస్తూ మళ్ళీ రీప్రొడక్షన్ అయ్యేంత వరకు కూడా దాని బేస్ ఏంటయ్యా అంటే దాని క్షేత్రము. ఒక ఆత్మ అనుభవ జ్ఞానాన్ని సంపాదించి తాను ఒక దైవంగా మారాలి అంటే ఇవన్నీ కావాలి. అందుకే వీటన్నిటిని క్షేత్రము అని చెప్పారు. మనకి ఇవన్నీ అందించబడ్డాయి. వీటన్నిటి యొక్క సహాయంతో మనం జ్ఞానాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్న జ్ఞానాన్ని వీటన్నిటి యొక్క సహాయంతో ఆచరణలో పెట్టాలి. ఆచరిస్తూ మన ఆత్మని మనం విస్తారం చేసుకోవాలి. అందుకు వీటన్నిటిని కలిపి క్షేత్రము. ఇవన్నీ మనకు అందించబడ్డాయి నేర్చుకోవడానికి. మరి ఎంతవరకు వాటిని ఉపయోగించుకొని చేయాల్సిన పని చేస్తున్నాం అనేది మనకు మనం చెక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 7వ శ్లోకం నుంచి 11వ శ్లోకం వరకు ఈ క్షేత్రం యొక్క సహాయంతో, భగవంతుడిచ్చిన ఈ క్షేత్రం యొక్క సహాయంతో మనం ఏం తెలుసుకున్నాము, మనం ఏమై ఉన్నాము. స్థూల శరీరము, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, వీటన్నిటితో బాగా భౌతిక సంపదలు చాలా సంపాదించాం. ఆయన క్వశ్చన్ చేసేది ఆధ్యాత్మిక సంపదని సంపాదించావా లేదా? 7 నుంచి 11 మొత్తం 5 శ్లోకాలు. ఈ 5 శ్లోకాలు ఒక్కసారి చూద్దాం. చూసాక ఒక ఐడియా వస్తుంది. ఓకే, చూద్దాం. తానే శ్రేష్ఠుడనన్న భావము లేకుండుట,
తానే శ్రేష్ఠుడు అనే భావము లేకుండుట, డాంబికము లేకుండుట, అహింస, క్షమించు గుణము, మనోవాక్కులయందు సరళత్వము, శ్రద్ధాభక్తులతో గురుజనులను సేవించుట, బాహ్య అంతర్శుద్ధి, అంతఃకరణ స్థిరత్వము, మనస్సు శరీర ఇంద్రియముల నిగ్రహము, ఇంద్రియార్థముల యందు వైరాగ్యము, ఇహపరలోక భోగములన్నింటి యందు ఆసక్తి లేకుండుట, అహంకార రాహిత్యము, జన్మ మృత్యు జర ముసలితనం రోగాదుల యందు దుఃఖ దోషములను పదే పదే దర్శించుట, భార్య పుత్రులు ఇల్లు సంపదలు మున్నగువాని యందు మమతాశక్తులు లేకుండుట, ఇష్టానిష్ట వస్తుప్రాప్తి వలన ఎట్టి మనోవికారములకు లోను కాకుండుట, ఎల్లప్పుడూ సమభావముతో నుండుట, పరమేశ్వరుడనైన నాయందు అనన్యయోగము ద్వారా అవ్యాభచారిణీ భక్తి కలిగి ఉండుట, ఏకాంత పవిత్ర ప్రదేశమున వసించు ప్రవృత్తి కలిగి ఉండుట, విషయాసక్తులైన జనుల ఎడ ఆసక్తి లేకుండుట, ఆధ్యాత్మిక జ్ఞానమునందు నిత్యస్థితుడై ఉండుట, తత్వజ్ఞానమునకు ప్రతిపాద్యుడు భగవంతుడే అని ఎరుంగుట. ఇవన్నీయును ఇంతవరకు చెప్పిన విషయాలన్నీ ఇవన్నీయును జ్ఞాన ప్రాప్తికి సాధనములు. దీనికి విపరీతమైనది అజ్ఞానము. ఈ 7, 8, 9, 10, 11 ఈ 5 శ్లోకాల్లో 20 పాయింట్లు ఇచ్చారు. ఒక 20 పాయింట్లు ఇచ్చారు. ఈ 20 పాయింట్లు కూడా ఏమంటున్నారు? ఇవన్నీను జ్ఞాన ప్రాప్తికి సాధనములు. క్షేత్రం యొక్క సహాయంతో, ఇప్పుడు క్షేత్రం ఉంది, క్షేత్రంలో స్థూల శరీరం ఉంది, చైతన్యం కూడా ఉంది. స్థూల శరీరం ఉంది, ఆ స్థూల శరీరం చైతన్యం ఉంది, ఆ స్థూల శరీరంలో ఒక యాక్టివిటీ ఉంది కదా, అది జీవించి ఉంది కదా, అది మాట్లాడుతుంది, అది ఆలోచిస్తుంది, అది ఫీల్ అవుతుంది, అది తెలుసుకుంటుంది, అది కోపం అవుతుంది, అన్నీ చేస్తుంది. సో ఈ క్షేత్రం యొక్క సహాయంతో నువ్వేం చెయ్యాలయ్యా అంటే జ్ఞాన ప్రాప్తి పొందాలి. ఈ 20 పాయింట్లు కూడా జ్ఞాన ప్రాప్తికి సాధనములు. దీనికి విపరీతమైనది అజ్ఞానం. ఇది ఉందా? అయితే జ్ఞానం ఉంది. దీని గురించి తెలుసా? అయితే జ్ఞానం ఉంది. తెలియదా? అయితే అజ్ఞానం. ఈ విషయంలో అజ్ఞానంలో ఉన్నాం. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ తీద్దాం. ఈ 20 పాయింట్ని ఒకటి ఒకటి కొంచెం టూకీగా తెలుసుకుందాం. తానే శ్రేష్ఠుడనన్న భావము లేకుండుట. మనమేమనుకుంటాము? నేను వాడికంటే బెటర్రా బాబు, నేను వీడికంటే బెటర్రా బాబు, నేను ఈ విషయంలో పర్ఫెక్ట్ అనుకుంటాం. అలా అనుకోవడానికి లేదంట. ఎందుకంటే ఈ ఈ శ్రేష్ఠుడు, నేనే శ్రేష్ఠుడని అనే భావన ఎలా వస్తుంది? ఒకరితో పోల్చుకుంటే వస్తుంది, ఒక కంపారిజన్లో వస్తుంది. సో నువ్వు కంపారిజన్లోకి వెళ్ళకు. కంపారిజన్లోకి వెళ్తే వీడికంటే నేను బెటర్ కదా అని అక్కడ ఆగిపోతాం. ఇంకా మెరుగవ్వడానికి ప్రయత్నం చెయ్యం. అందుకని తానే శ్రేష్ఠుడిని అనే భావనని వదిలేయమంటున్నారు. ఓకే అబ్బా, నిన్నటి కంటే ఈరోజు ఓకే, అలాగని ఇక్కడ ఆగిపోతానా? లేదు. ఇంకా 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 ఎదగాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి. ప్రయాణం ఆపకూడదు. ఈ తపన తృష్ణ ఎప్పుడు చచ్చిపోకూడదు, బ్రతికే ఉండాలి. అందుకని తానే శ్రేష్ఠుడిని అనే భావన లేకుండుట ఫస్ట్ పాయింట్. డాంబికము లేకుండుట. డాంబికము ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా భావించొద్దు. మాయలో పడద్దు. నాకు అన్నీ తెలుసులే, నేను అన్నీ తెలిసేసుకున్నా, నేనంతా సాధించేశా అని లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఆ డంబాలు పలకొద్దు. డంబాలు పలుకుతున్నాము అంటే దాని అర్థం
మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఏదో మిగిలి ఉంది. అయిపోయింది అనుకుంటున్నామంటేనే ఎక్కడో ఏదో మిస్ అయ్యాము. ఇంకా లెర్నింగ్ పెండింగ్ ఉందని అర్థం. అందుకని డాంబికాలు వద్దు. అహింస, అహింసలో ఉండడం. ఇది జ్ఞాన ప్రాప్తికి సాధనాలన్నారు. ఇది జ్ఞానం అనలా. అలా ఉంటే మెల్లమెల్లగా జ్ఞానవంతుడు అవుతావు. ఓకే. డాంబికం లేకుండా ఉంటే మెల్లమెల్లగా జ్ఞానవంతుడు అవుతావు. జ్ఞానం అర్థమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నేను శ్రేష్ఠుడిని అనే భావాన్ని తీసేస్తే సత్యం తెలుసుకునే అవకాశం ఉంటది. అసలు శ్రేష్ఠత్వం అంటే ఏంటో తెలుసుకునే అవకాశం ఉంటది. నేను ఆల్రెడీ శ్రేష్ఠుడిని అనుకున్నామనుకోండి, ఇంక నేర్చుకోవాల్సిందేముంది? అసలు శ్రేష్ఠత్వం ఏంటే? దాని డెఫినిషన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తామా? ఆగిపోతాం గదా! అందుకే ఇవన్నీ జ్ఞాన ప్రాప్తికి సాధనాలు. జ్ఞానం పొందాలన్నా, జ్ఞానం అవగాహన అవ్వాలన్నా, అది ప్రాప్తింపజేసుకోవాలి. అది మనం అవ్వాలన్నా గూడా ఇవి ఉండాలి అంటున్నారు. నెక్స్ట్ అహింస. అహింసలో ఉండాలి. క్షమించు గుణము. క్షమించగలగాలి. క్షమ కోరుతూ, క్షమ ఇస్తూ, కృతజ్ఞతతో ఉంటేనే మనం అంగీకారం అనే విభూతిని డెవలప్ చేసుకుంటాం. అంగీకారం అనే విభూతి ద్వారానే ఏకత్వంలోకి వెళ్తాము. చైతన్య విస్తృతి అనేది జరుగుతుంది. చైతన్యం ఎప్పుడూ ఉంటది. అయితే అది విస్తరిస్తుందా? ఎక్స్‌పాండ్ అవుతుందా? అలానే స్తబ్దుగా ఉండిపోయిందా అనేది అది కూడా ఉంది గదా! అందుకే చైతన్యాన్ని క్షేత్రంలో వేశారు. దాన్ని విస్తృతి పొందించడం అనేది మన బాధ్యత. ఓకే. నెక్స్ట్ మనోవాక్కుల యందు సరళత్వము. మనసులోన, వాక్కులో కూడా సరళత్వము. సాఫ్ట్‌గా ఉండాలి. సరళంగా ఉండాలి. సింపుల్ అండ్ ఈజీగా ఉండాలి. కఠినంగా, కటువుగా ఉండకూడదు. మనసులో ఆలోచనలు కూడా సింపుల్ అండ్ ఈజీ. పోన్లే అబ్బా! ఏదో జరిగింది. దాన్ని అంతగా పట్టుకొని అంతగా దానికి ఆ పరిస్థితికి గాని, ఆ విషయానికి గాని అంతగా చలించిపోయి, బాధపడిపోయి, వెడెక్కిపోయి అవసరంలా. వెయిట్. స్టాప్. ఆగిపో. ఎందుకంతగా ఫీల్ అవుతున్నావు? ఆగు. మనసులో ఆలోచనని గూడా ఎలా ఉండాలంటే సరళంగా ఉండాలంట. ఏదో ఉండుంటదబ్బా! ఏదో కారణం ఉండుంటది. ఎందుకొచ్చింది ఏంటి అనేది ముందే ఆవేశాలకి, భావోద్వేగాలకి గురి అయిపోతే అది ఎందుకు జరిగిందో మనకి మరి తట్టదు. దాని నుంచి ఎలా బయటికి రావాలో కూడా తట్టదు. అందుకని మనస్సులోన, వాక్కులో కూడా సరళత్వం ఉండాలంట. నెక్స్ట్ శ్రద్ధాభక్తులతో గురుజనులను సేవించుట. శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి. ఎవరి పట్ల? గురువు పట్ల. గురుజనులు. గురువు, జనులు. అంటే మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కడు మనకు నేర్పేవాడే. మనం గురువుగా భావించినోడు ఒకడు ఉంటాడు. కానీ మనం గురువుగా భావించకపోయినా మనకి ఆ జ్ఞానాన్ని అందించేవాడు ఉంటాడు. సో, వాళ్ళందరి పట్ల శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి. ఎవరు ఏ పక్క నుంచి ఏం నేర్పిస్తారో అనే నేర్చుకోవడానికి శ్రద్ధ ఉండాలి. భక్తి అంటే విశ్వాసం. అబ్బా! ఏం జె వీ వీడొకటి చెప్పాడంటే అందులో నేను తెలుసుకోవాల్సింది ఏముందో అనే నమ్మకంతో దాన్ని తీసుకోగలగాలి. నమ్మకం లేనప్పుడు మనం తీసుకోము. ఎందుకు అంటే పరమాత్మ ఎప్పుడు ఎవరి ద్వారా ఏ పక్క నుంచి ఏ విషయాన్ని తెలియజేస్తున్నారు అనే అవగాహన పెరగాలి అంటే శ్రద్ధ భక్తితో గురుజనులను సేవించుట. వాళ్ళ పట్ల ఆ సేవాభావంతో ఉండాలి. హెల్పింగ్ చేస్తూ ఉండాలి. చేతనైనంత సహాయం చేస్తూ ఉండాలి. ఏమో ఎవరి నుంచి ఏ లెసన్ వస్తదో, ఏ లెర్నింగ్ వస్తదో అది. ఆ లెర్నింగ్ తీసుకోవాలంటే ముందు మనం రెడీ అవ్వాలి కదా! మనల్ని రెడీ చేస్తున్నారు లెర్నింగ్ తీసుకోవడానికి. ఈ పాయింట్లన్నీ కూడా ప్రిపరేషన్ అనమాట. ట్రైనింగ్ అనుకోండి. జ్ఞానిగా మారడానికి ట్రైనింగ్ పాయింట్స్ ఇవి. ఓకే. నెక్స్ట్ బాహ్యము, అంతరము, శుద్ధి. బాహ్యాభ్యంతర శుద్ధి. బాహ్యంలోన శుద్ధత్వం ఉండాలి. అంతరంలోన శుద్ధత్వం ఉండాలి. ఇక్కడ బాహ్యం అంటే బయట చేసే ప్రతి పని కూడాన ఎందులోనూ ఏ సరికానిది లేకుండా జాగ్రత్త పడడం. మన అంతరంగ లోతుల్లో కూడా శుద్ధంగా ఉండడం. అంటే ఏమంటాం ప్రకృతి యొక్క నియమ నిబంధనలు ఆచరిస్తూ,
ఎవరిని ఏ ఇబ్బంది పెట్టకుండా ఉండాలి, ఎప్పుడు ఎవరిని ఏమీ అనకూడదు. ఇలాగ మనల్ని మనం ట్రైన్ చేసుకోవడం శుద్ధత్వం అంటే. సరి అయిన విధంగానే జీవించాలి, సరికాని విధంగా జీవించడానికి సరికాని విధంగా జీవించాలనే ఆలోచన అశుద్ధం. సరి అయిన విధంగానే జీవించాలి అనే ఆలోచన మననం శుద్ధం. సో, బయట లోపల శుద్ధంగా ఉండు. నెక్స్ట్ అంతఃకరణ స్థిరత్వము. అంతఃకరణంలో స్థిరత్వం. స్ట్రాంగ్ చేసేయాలి మన అంతఃకరణాన్ని. అంతఃకరణం నుంచి ఏదైనా ఒక ఆన్సర్ వచ్చింది, లేదంటే ఒక విషయం మనకు అర్థమవుతుంది అంటే అది పర్ఫెక్ట్. అందులో స్థిరంగా ఉంది. విషయం ఉంది. ఆ విషయాన్ని తెలుసుకోవాలి. అంతఃకరణ స్థిరత్వము. మన అంతరంగంలో మనం స్థిరంగా ఉండాలి. ఇప్పుడు నేను ఒక తప్పు చేశాను. అవునబ్బా! చేశాను. నాకది చేయాలనిపించింది. నాకు తిట్టాలనిపించింది. నేను తిట్టాను. నాకు కొట్టాలనిపించింది. నేను కొట్టాను. అనిపించింది. చేశాను. ఓకే. వాట్ నెక్స్ట్? ఎందుకలా అనిపిస్తుంది? ఏం స్ ఎ ఎందుకి నా 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 లోపల ఈ ఈ ఈ ఎమోషన్ ఉంది? ఏంటి? ఇది సరికాదని తెలిసినా కూడా ఎందుకు నేనిలా ఉన్నాను? అలా చెక్ చేసుకొని అంతరంగాన్ని స్ట్రాంగ్ చేసేయాల దివ్యత్వంతో. నెక్స్ట్ మనస్సు, శరీర, ఇంద్రియముల నిగ్రహము. మనస్సు, శరీరము, ఇంద్రియాలు అన్నీ కూడా మన కంట్రోల్‌లో ఉండాలి. వాటి కంట్రోల్‌లో మనం కాదు. మన కంట్రోల్‌లో అవి ఉండాలి. జ్ఞాన ప్రాప్తికి సాధనములు. ఇంద్రియార్థముల యందు వైరాగ్యము. ఇంద్రియ ఆర్ధములు అంటే ఇహపరలోక భోగములన్నింటి యందును ఆసక్తి లేకుండా ఉండడం. ఇహ, పర, లోక భోగములు. ఇంద్రియ అర్థములు. ఇహలోకంలోనూ, పరలోకంలోనూ భోగాలు. అంటే చనిపోయాక స్వర్గంలో వెళ్ళాలి. అక్కడ ఎంజాయ్ చేయాలి. అదొక భోగం. జీవించి ఉండగా ఐశ్వర్యంతో అంటే బాగా డబ్బు, ధనము, కోరుకున్న సుఖాలు ఇవన్నీ ఇహంలో భోగాలు. ఇహంలో భోగాలు, పరంలో భోగాల పట్ల ఆసక్తి లేకుండా ఉండడం. అంటే నా పని ఏంటో అని నా పని మీద నేను దృష్టి పెట్టుకుంటూ చేసుకుంటూ పోవడమే తప్ప, నేను ఈ పుణ్యం చేస్తే నాకు ఆ పరలోకంలో చనిపోయాక స్వర్గప్రాప్తి అవుతది. ఇక్కడ ఇలా ఉంటది. అక్కడ అలా ఉంటది. ఇయన్నీ కూడా ఈ లెక్కలు కట్టుకుని ఫలితాన్ని ఆశించి పనిచేయడం వల్ల అంటే ఇదుంటే మన దృష్టి ఫలితం మీదకెళ్తది. ఏది? ఇంద్రియార్థముల యందు వైరాగ్యం లేకపోతే మన దృష్టి ఫలితం మీదకే ఎళ్తది. అందుకే ఈడేమంటున్నారు? ఇంద్రియార్థముల యందు వైరాగ్యము. అవసరం లేదు. ఆసక్తిని విడిచేసేయి. ఎటువంటి భోగానైనా, ఇహలోక భోగాలైనా, పరలోక భోగాల పట్లైనా ఆసక్తిని విడిచేసేయి. అహంకార రాహిత్యము. అహంకారాన్ని విడిచిపెట్టగలడం. నేను నాదే అనేది దాటడం. ఇక్కడ 12వ పాయింటు కీలకమైన పాయింట్. జన్మ మృత్యు జర ముసలితనము రోగాదుల యందు దుఃఖ దోషములను పదే పదే దర్శించుట. జన్మ, మృత్యు, జర అంటే ముసలితనము, రోగం ఒక హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. అంటే ఈ ఈ జన్మ, మృత్యు, జర, రోగం ఇవన్నీ దేనికి? స్థూల శరీరానికి. అవునా? ఈ స్థూల శరీరము ఈ స్టేజెస్ అన్నిటిని ఫేస్ చేస్తుందంటే ఎందుకు ఫేస్ చేస్తుంది? చూడండి. రోగాదుల యందు దుఃఖ దోషములను పదే పదే దర్శించుట. ఈ జననము, మరణము, ముసలితనము, రోగాల వలన దుఃఖమొస్తుంది. ఈ దుఃఖం రావడం వెనక దోషమేంటి? దుఃఖ దోషాలను పదే పదే దర్శించుట. ఏ దోషం చేస్తే నాకీ దుఃఖమొచ్చింది అని పదే పదే వెతకాలంటున్నారు. భార్య, పుత్రులు, ఇల్లు, సంపదలు మున్నగువాని యందు మమతాసక్తులు లేకుండుట. మమత, ఆసక్తి లేకుండా ఉండడం. మనకి భక్తి యోగంలో ఒక పాయింట్ చెప్తారు. నివాస స్థానముల యందు మమకారము లేకుండుట. నివాస స్థానం అంటే ఈ ఈ ఈ ఈ జీవాత్మ నివసిస్తున్న ఈ శరీరము, ఈ జీవుడు నివసిస్తున్న ఈ ప్రపంచము. వీటి మీద మమత, ఆసక్తి వద్దన్నారు. ఎందుకు వద్దన్నారు? నాకు శరీరం మీద విపరీతమైన మమకారం ఉంటే, నేను నాది అనేది ఉంటే, నేను కనీసం నిద్రలో కూడా నా సూక్ష్మ శరీరం బయటికి రానివ్వను. అమ్మో! నా సూక్ష్మ శరీరం వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది. రా, 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 రా అని వెనక్కి పిలుస్తాం. ఇది నాకెలాగ ఎందుకు కరెక్ట్‌గా అర్థమైందంటే, ఒక మాస్టర్‌కి ఒక డ్రీమొచ్చింది. తను ప్రతిరోజున
నా రికార్డులు నేను ఏంటిది నా కర్మలు నేను చూసుకోవాలి. నేను బయటికి వెళ్ళాలి. ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళాలి. నేనేంటిది యాస్ట్రల్ ట్రావెల్ సూక్ష్మ శరీరయానం చెయ్యాలి. అన్నీ చూడాలి అని చాలా తపనుంటది. అందుకు పగలు ధ్యానం చేస్తారు. రాత్రి పడుకునే ముందు ధ్యానం చేస్తారు. 72 శ్వాసాలు చేస్తారు. అన్నీ చేస్తారు. ఇది చేశాక చేసిన తర్వాత తనకి కంటిన్యూస్‌గా ఒక 1 వీక్, 10 డేస్ వరకు ఒక రకమైన కలలొచ్చేవి. ఏంటంటే ఆ కలలో తను ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు. ఎవరా వెళ్ళేది అనేది తనకర్థమవుతుంది. తన సూక్ష్మ శరీరం బయటికెళ్ళిపోతుంది. "ఏయ్! నువ్వు దూరం వెళ్ళిపోతున్నావు, దూరం వెళ్ళిపోతున్నావు. రూమ్ దాటిపోయావు. ఇల్లు దాటిపోయావు. ఏంటిది ఫ్లోర్ దాటిపోయావు, వీధి దాటిపోయావు, ఊరు దాటిపోయావు. నువ్వింకా దూరం వెళ్ళిపోతున్నావు. వెళ్ళకు రా కమ్ బ్యాక్, కమ్ బ్యాక్, కమ్ బ్యాక్, కమ్ బ్యాక్" అని ఒక భయంతో దాన్ని పిలిచేసేది. అది వెనక్కొచ్చి శరీరంలో కూర్చునేది. ధ్యానంలో ఒక సోఫా మీద కూర్చున్నా కూడా వెంటనే తనకి తన సూక్ష్మ శరీరం బయటకొచ్చినట్టు కనిపించేది. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? వెళ్ళిపోకు. రా, రా, రా అని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసేవారు. ఎందుకలాగా? అసలు కోరుకున్నదే సూక్ష్మ శరీరయానం చేయాలి. బయటికి వెళ్ళాలి. వెళ్తే కదా నేను నా రికార్డ్ రూమ్ వరకు వెళ్ళగలను. నా కర్మలు నేను చూసుకోగలను. ఈరోజు నేను పడుతున్న ఇబ్బందికి కారణం ఏంటని తెలుసుకోగలను. కాబట్టి నేను వెళ్ళాలి, వెళ్ళాలి, వెళ్ళాలనే తపన జీవుడిలో ఉంది. కానీ నా జీవాత్మ ఎక్కడికో వెళ్ళిపోతే దారి తప్పిపోతది. అమ్మో! ఎళ్ళకూడదు, ఎళ్ళడానికి లేదని జెప్పి శరీరం పట్ల భార్యాపుత్రులు, ఇల్లు, సంపదలు మున్నవాని యందు మమతాసక్తులు. మమత, ఆసక్తి ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాయంటే, బయటికి వెళ్తున్న సూక్ష్మ శరీరాన్ని తిరిగి తెచ్చి శరీరంలో దాచేసుకుంటుంది. సూక్ష్మ శరీరాన్ని కూడా బయటికి వెళ్ళనివ్వం. మమత, ఆసక్తి ఎక్కువైపోతాయి. నా శరీరము, నేను, నాది అని ఇలానే కూర్చుంటాం. ఎదుగు, బొదుగు లేకుండా ఇలానే కూర్చుంటాం. అందుకని భార్యాపుత్రులు, ఇల్లు, సంపదలు మున్నగి వానియందు అంటే బంధాలు, ఇల్లు, ఉండే నివాస స్థలం, సంపదలు, సంపదలు ఏదైతే మనం సంపాదించే భౌతిక ప్రపంచపు అన్నీ గూడాన మున్నగ వానియందు ఇలాంటివన్నిటి పట్ల కూడా మమత, ఆసక్తి పెంచుకోవద్దు. ఇష్టానిష్ట వస్తు ప్రాప్తి వలన ఎట్టి మనోవికారములకు లోను కాకుండుట. ఇష్ట, అయిష్ట. నచ్చినది, నచ్చనిది ప్రాప్తించింది. ప్రాప్తించినప్పుడు ఎట్టి మనోవికారములకు అంటే ఈ నచ్చింది ప్రాప్తించిందని విపరీతమైన ఆనందము, నచ్చనిది వచ్చిందని విపరీతమైన కోపమో, ద్వేషమో ఎలాంటి వికారాలు వద్దయ్యా! వచ్చింది పెట్టేసేయి. దాని ద్వారా ఏ ఆనందం పొందాలనుకుంటున్నావో పొందేసేయి. వదిలేసేయి. ఎటువంటి మనోవికారానికి లోను కాకూడదు. బయట వస్తువుని బయటగానే చూడు. లోపల జీరోలో ఉండు. బయట ఆడాల్సిన నాటకం ఆడు. బయట పొందావనే ఆనందాన్ని ఉంచు. లోపల ప్రశాంతంగా ఉండు. ఓకే. నెక్స్ట్ ఎల్లప్పుడును సమభావముతో నుండుట. ఎప్పుడు సమభావం అంటే ఏకత్వం. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఈ సమభావం అనేది ఎప్పుడూ ఉండాలి. నెక్స్ట్ పరమేశ్వరుడైన నాయందు అనన్య యోగము ద్వారా అవ్యాభిచారిణి భక్తి కలిగి ఉండుట. అంటే భగవంతుడి పట్ల అవ్యాభిచారిణి భక్తి. అనన్య యోగము ద్వారా భక్తి అంటే అంతా దైవమే. కష్టం, సుఖం, ఇష్టం, అయిష్టం, మంచి, చెడు, వస్తు ప్రాప్తి, భౌతికం, బంధాలు, భావాలు ఏదైనా సరే నువ్వున్నావయ్యా! నువ్వు నాకు నేర్పించడానికే ఇవన్నీ ఉన్నాయి. ఏం జరిగినా నా మంచికే. కష్టమొచ్చినా కూడా ఈ కష్టం ద్వారా మీరేదో నేర్పాలనుకుంటున్నారు. అందుకే నాకీ కష్టమొచ్చింది. ఓకే. ఐ విల్ టేక్ ఇట్. అన్నంత విశ్వాసం. అంత విశ్వాసం ఎందుకుండాలి? అంత కళ్ళు మూసుకొని భగవంతుడిని ఎందుకు విశ్వసించాలి? ఓ పక్క ఏడుపొస్తుంది, దుఃఖమొస్తుంది, కష్టమొస్తుంది. ఇది తట్టుకోలేకపోతున్నాము. ఎవరిని తిడతాం? నాకీ కష్టం నువ్వే ఇచ్చావయ్యా అని భగవంతుడిని తిడతాం. అలా తిట్టడానికి కూడా లేదు. తిట్టావంటే విశ్వాసం లేదు. అలా ఉండకు అంటున్నారు. ఎందుకంతగా నమ్మాలి? అంత విశ్వాసం ఎందుకుండాలి? ఎందుకంటే స్వార్థము, అభిమానము సహజంగా ఉండే స్వార్థాన్ని, అభిమానాన్ని దాటాలి అంటే అవ్యాభిచారిణి భక్తి ఒక్కటే మార్గం.
మనలో ఉన్న అసురత్వాన్ని దాటాలి అంటే దివ్యత్వం పర్సంటేజ్ పెంచాలి అంటారు. అదేవిధంగా స్వార్థాన్ని, అభిమానాన్ని దాటాలి అంటే భక్తిని పెంచాలి. ఒక దివ్య గుణాన్ని ఒక ఒక అసురీ గుణాన్ని యొక్క పర్సంటేజ్ తగ్గించాలంటే దివ్య గుణం యొక్క పర్సంటేజ్ పెంచాలి. స్వార్థాన్ని, అభిమానాన్ని తగ్గించాలి అంటే అవ్యాభిచారి భక్తిని పెంచాలి. అందుకు విశ్వసించు. ఏదైనా సరే విశ్వాసాన్ని విడిచిపెట్టకు. అంత విశ్వాసంతో ఉండు. నెక్స్ట్, ఏకాంత పవిత్ర ప్రదేశమున వసించి ప్రవృత్తి కలిగి ఉండుట. ఏకాంత పవిత్ర ప్రదేశంలో వసించు ప్రవృత్తి. ఒక ఏకాంతమైన పవిత్రమైన ప్రదేశంలో ఉండే ప్రవృత్తి అలవాటు చేసుకో. ఉండడం అలవాటు చేసుకో. అంటే ఇప్పుడేంటి అన్నీ వదిలేసి ఎవ్వరూ లేని దగ్గర నీట్‌గా పవిత్రంగా ఉన్న ప్లేస్‌లో కూర్చోమనా? కాదండి. మనం ఎక్కడ ఉన్నా కూడా బయట, లోపల జీరోగా ఉండడం. 100 మందిలో ఉండు. నీతో నువ్వుండు. మనలో అంటే మన పట్ల మనకి ఎరుక ఉండాలి. మనం ఎటువంటి ఎమోషన్స్ మనలో క్రియేట్ అవుతున్నాయనే అవగాహన ఉండాలి. మనతో మనం ఉండాలి. ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. 10 మందిలో ఉన్నప్పుడు 10 మంది 10 రకాల మాటలాడతారు. ఆ మాటలు నా మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయని నేను గమనించాల. గమనించి అది ఎంతవరకు నేను లోపలికి తీసుకెళ్తున్నానో నేను గమనించాల. నాకిది అవసరమా? అవసరం లేదని అక్కడే చెక్ చేయాల. చెక్ చేసి అవసరమైతే లోపలికి తీసుకెళ్ళాలి. లేదంటే బయటపడేయాల. అలాగా ఏకాంతమా, పవిత్రము. ఇది అలవాటు చేసుకో. సమాజంలో ఉండాలి. తిట్టేవాడు, పొగిడేవాడు, అనేవాడు, ఆడేవాడు, బాధ పెట్టేవాడు, నిందించేవాడు ఉన్నప్పుడే మనం ఇంకా మెరుగుపడతాం. నిప్పులో కాలితేనే బంగారంలో ఉన్న మలినాలన్నీ కరిగి ముడి బంగారం బయటకొస్తది. అంతవరకు మలినాలతో ఉంటది. దాన్ని నిప్పులోన కొంత వేడిలోన కాల్స్తేనే దానిలో ఉన్న సరికానివన్నీ కరిగి బయటకొచ్చి పుటం పెట్టిన మేలిమి బంగారం బయటకొస్తది. అలాగే ఈ పరిస్థితులన్నీ కూడా మనల్ని కాలుస్తూ మనల్ని పవిత్రమైన బంగారంలా మనల్ని ఆ మలినాలన్నీ కరిగిస్తూ మనల్ని పవిత్రమనొచ్చే పరిస్థితులివి. నిప్పుతో సమానం. సో, ఆ పరిస్థితిలో ఉండాలి. ఏకాంతంగా ఉండాలి. అంటే మన సెల్ఫ్ చెకింగ్ మనం చేసుకుంటూ ఉండాల. అంతరంగంలోకి ఏ దరిద్రాన్ని పంపించకుండా దాన్ని పవిత్రంగా ఉంచాల. విశ్లేషణ అంతా బయట చేసేయాల. అంతరంగాన్ని శుద్ధంగా ఉంచాల. ఇది అలవాటు చేసుకోమంటున్నారు. నెక్స్ట్, విషయాసక్తులైన జనుల ఎడ ఆసక్తి లేకుండుట. ఇప్పుడు మన చుట్టూ ఉండే వాళ్ళలో విషయాల పట్ల ఎక్కువ ఆసక్తి ఉన్నవాళ్ళు ఉంటారు. భౌతిక ప్రపంచమే సమస్తం అన్నట్టుగా ఉంటారు. అటువంటి వాళ్ళ మీద ఆసక్తి పెట్టుకోవద్దు. అంటే ఇక్కడ ఆసక్తి పెట్టుకోవడం అంటే వాళ్ళని వదిలేయి వాళ్ళతో సంబంధాలు కట్ చేసుకోమని గాదు. వాడు అది నేర్చుకోవడానికి వచ్చాడు. వాడు అలానే ఉంటాడు. నాకేంటి సంబంధం? నువ్విలా ఉండకూడదురా! నువ్విది రాంగు. ఊటని. ఇప్పుడు ఒకళ్ళు మన దగ్గరకొచ్చి మనల్ని ఏమైనా సలహా అడిగితే ఇవ్వడం వేరు. కానీ పని కట్టుకొని వెళ్లి నువ్వు పూర్తిగా ఇదే కావాలి, ఈ సంపదలు ఇది తప్ప ఇంకోటి లేదు. నువ్విలా ఉండకూడదు అని వాళ్ళని ఇలాగ తప్పెత్తి చూపించినట్టుగా, తప్పు పట్టినట్టుగా అంత ఆసక్తి పెట్టొద్దు. అంత ఇంటెన్షన్, అంత కాన్సంట్రేషన్ పెట్టొద్దక్కడ. అంత ఎనర్జీ అక్కడ వెచ్చించొద్దు. ఆ లెర్నింగ్ కోసం వచ్చారాళ్ళు. సో, వాళ్ళకి అక్కడే ఉంటది. వాళ్ళ ఇంట్రెస్ట్ అక్కడే ఉంటది. మన ఇంట్రెస్ట్ వాళ్ళ మీద పెట్టొద్దు. అటువంటి వాళ్ళ పట్ల ఇంట్రెస్ట్ పెట్టి నీ శక్తిని, సామర్థ్యాన్ని, సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్, ఆధ్యాత్మిక జ్ఞానమునందు నిత్య స్థితుడై ఉండుట. ఆధ్యాత్మిక జ్ఞానము నన్ను నేను తెలుసుకోవడం. నా జీవాత్మ ఏం కోరుకుంటుంది? ఏంటి? దాని లోపలేంటి? దాని బయటేంటి? ఇలా దాని గురించి, నా జీవాత్మ గురించి నేను ఆధ్యాత్మిక జ్ఞానం. నేను తెలుసుకోవడం. ఈ ఆధ్యాత్మిక జ్ఞానమునందు నిత్యస్థితుడై ఉండుట. నన్ను నేను తెలుసుకోవడంలోన నిరంతరం నా దృష్టి దాని మీద ఉండాలి. తత్వజ్ఞానమునకు ప్రతిపాద్యుడు భగవంతుడే అని ఎరుంగుట. ఈ జ్ఞానాన్ని దానికి సంబంధించిన తత్వాన్ని
ఒక విషయం ఉంది. హింస, అహింస. అహింస అనే విషయం ఉంది. ఈ అహింస అంటే ఏంటి? ఎందుకు అహింసలో ఉండాలి? ఎందుకు హింస చెయ్యకూడదు? దీని యొక్క లాభం ఏంటి? దీని వెనకున్న విశ్వనియమం ఏంటి? సత్యం ఏంటి? ఇయన్నీ కలిపితే తత్వం అవుతది. ఇలాగ తత్వజ్ఞానానికి ప్రతిపాద్యుడు. ఈ తత్వజ్ఞానాన్ని ప్రతిపాదించేవాడు, నేర్పించేవాడు భగవంతుడే అని తెలుసుకోగలగడం. ఆ తత్వజ్ఞానాన్ని నేర్పించేవాడు ఎవడైనా భగవంతుడే. ఆ సత్యాన్ని మనకు అర్థమయ్యేటట్టుగా చేసేవాడు ఎవడైనా భగవంతుడే. అందరూ భగవంతుడే. భగవంతుడు ఎవరి ద్వారానే చెప్తాడు, నేర్పిస్తారు. కాబట్టి అందరినీ దైవంగా చూడడం నేర్చుకో అని చెప్పి ఇవన్నీను ఈ 20 లక్షణాలు కూడా జ్ఞానప్రాప్తికి సాధనాలు. జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నావా? వీటన్నిటిలో ట్రైనింగ్ అవ్వు. ఈ పాయింట్లన్నిటిని గుర్తుపెట్టుకొని ట్రైన్ యువర్ సెల్ఫ్. మననం ద్వారా మనల్ని మనం ట్రైన్ చేసుకోవాలి. దీనికి విపరీతమైనది అజ్ఞానము. దీనికి ఆపోజిట్‌గా ఉన్నది ఏదైనా కూడా అజ్ఞానమే. ఓకే. అంటే ఇంకా అది తెలుసుకోలేదు అని చెప్తూ 12-18 7 శ్లోకాలు. ఈ 7 శ్లోకాల్లో జ్ఞేయము, జ్ఞేయము ఫస్ట్ ఏం చెప్పారు? క్షేత్రం గురించి చెప్పారు. తర్వాత జ్ఞాన ప్రాప్తికి సాధనాలేంటి అనేది చెప్పారు. ఇప్పుడు జ్ఞేయము గురించి చెప్తారు. జ్ఞేయము అంటే పరమాత్మ తత్వం. భగవంతుడి గురించి తెలుసుకోవడాన్ని జ్ఞేయము అంటారు. ఓకే. అనాది అయిన పరబ్రహ్మయే తెలుసుకోదగినవాడు. అతనిని తెలుసుకొనుట వలన మానవుడు పరమానందమును పొందును. అతడు సత్ అసత్తులకు అతీతుడు. ఆ పరమాత్మను గూర్చి సమగ్రముగా నీకు తెలుపుచున్నాను. పరమాత్మ అంటే ఎవరు? ఎవరంటే అనాది అయిన పరబ్రహ్మ. ఈ బ్రహ్మాండాన్ని అంతటిని కూడా పరం నుంచి బ్రహ్మాండం అంతా కూడా నిండి ఉన్న అనాది నుంచి ఉన్న ఆయనే పరబ్రహ్మ. అనాది అయిన పరబ్రహ్మయే తెలుసుకొనదగినవాడు. ఆయన గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు నన్ను సృష్టించినవాడు ఎవడు? ఈ సృష్టి ఏంటి? ఈ విశ్వం ఏంటి? ఈ కథ ఏంటి? ఎవరు తయారు చేశారు? ఎలాగ రన్ అవుతుంది? అసలు ఏంటిది? నేనేంటి? నా కథ ఏంటి? ఇది తెలుసుకోవడం. అనాది అయిన పరబ్రహ్మయే తెలుసుకోదగినవాడు. అతనిని తెలుసుకున్న వల్ల మానవుడికి పరమానందం పొందును. అతని గురించి తెలుసుకుంటే పరమానందాన్ని పొందుతాం. ఏ ఆనందమైతే చిన్న చిన్న ఆనందాలే మనం ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. చిన్న చిన్న విషయాలు మనకెంతో ఆనందిస్తాయి. పరమానందం అంటే మన అంతరంగ లోతుల్లో కూడా ఆనందాన్ని అనుభూతి చెందగలుగుతాం. బయటే కాకుండా లోతుల్లో కూడా ఆనందాన్ని అనుభూతి చెందగలుగుతాం. అతడు సత్ అసత్తులకు అతీతుడు. సత్ సత్యము, అసత్యము ఈ రెండిటికి కూడా అతీతంగా ఉండే అతను. ఆ పరమాత్మ గురించి సమగ్రంగా తెలియజేస్తా. ఆ పరమాత్మ గురించి కొంచెం డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా విను అని చెప్తున్నారు. చెప్తూ ఆ పరమాత్ముని చేతులు, పాదములు, నేత్రములు, చెవులు, శిరస్సులు, ముఖములు సర్వత్రా స్థితములై ఉన్నవి. అతడు సర్వము ఆవరించి ఉన్నాడు. అతని ముఖాలు, అతని చేతులు, అతని పాదములు, నేత్రములు, చెవులు, శిరస్సులు, ముఖాలు అన్నీ కూడా సర్వత్రా స్థితములై ఉన్నవి. అంతటా ఉన్నాయి. అతడు సర్వము ఆవరించి ఉన్నాడు. మరి ఈ సృష్టి అంతా నేను సృష్టించినదే. ఈ ప్రాణులన్నింటిలోనూ నేనున్నాను. వాటి చరాచర ప్రాణులన్నింటి యొక్క ఉత్పత్తి నా నుంచే జరిగినది. బీజము కూడా నా నుంచే ఉత్పత్తయినది అని చెప్పారా లేదా? ఆ చేతులు, ఆ చెవులు, ఆ కాళ్ళు ఇయన్నీ కూడా ఆయనవే. అంటే మనం ఒక పని చేస్తున్నాము అంటే ఆయన చేస్తున్నట్టే. మనం ఒక మాట ఆడుతున్నామంటే ఆయన ఆడుతున్నట్టే. ఆయనకన్నీ తెలుసు. ఓకే. అంటే అంతటా నేనే నిండి ఉన్నాను. భగవంతుడు ఎక్కడ అంటే లేనిదెక్కడా అంతటా ఉన్నాను. ఉన్నదాన్ని అంగీకరించడం నేర్చుకుంటే దర్శనం కూడా అవుతది. అంగీకారమే లేనప్పుడు దర్శనం సాధ్యం కాదు. అంటే ప్రతి ఒక్కళ్ళోనూ
భగవంతుడు, ఆ సృష్టికర్త పరమాత్మ ఉన్నారు. అంతటా వ్యాపించి ఉన్నాను. నెక్స్ట్, అతడు ఇంద్రియ గ్రాహ్య విషయములనన్నింటినీ ఎరింగినవాడు. ఇంద్రియ గ్రాహ్య విషయములు అంటే శబ్ద, స్పర్శ, రస, గంధ, వినికిడి, అన్ని చూపు, అన్నీ తెలుసు. అంటే చూసే అవగాహన, వినే అవగాహన, ఇవన్నీ ఈ ఈ జ్ఞానాన్ని ఉంది. కానీ వాస్తవముగా ఇంద్రియాలకు అతీతుడు. ఆయన శరీరం తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇంద్రియాలకు అతీతుడంటే ఇన్ఫర్మేషన్ వస్తది, ఇన్పుట్ వస్తుంటది. కానీ దాన్ని బ్యాలెన్స్ చేయడం తెలిసినవాడు. బ్యాలెన్స్ చేస్తారు. అతీతంగా ఉంటారు. ప్రతిదానికి రియాక్ట్ అయిపోరు. నెక్స్ట్, ఆసక్తి రహితుడైనను సమస్త జగత్తును భరించి పోషించువాడు. ఆసక్తి లేదు. ఇంకా పొందాల్సింది, పొందినది, ఇంకా అది కావాలి, ఇది కావాలి, దేని మీద ఆసక్తి లేదు. కానీ జగత్తంతటిని ధరిస్తున్నారు, పోషిస్తున్నారు. అలాగని ఈ ఈ ఈ నిర్మాణాన్ని ఆపేయలేదు గదా! ఈ సృష్టి కార్యక్రమాన్ని ఆపేయలేదు కదా! అది జరుగుతూ ఉంది. ఆ పోషణ జరుగుతుంది. ఆ నిర్మాణము జరుగుతుంది. దేనిదది జరుగుతూ వెళ్తుంది. అలాగని కోరికుంది కాబట్టి జరుగుతుందా అంటే కాదు. అది జరుగుతుంది. ఆసక్తితో సంబంధం లేకుండా చేయాల్సిన పని చేసుకుంటూ పోవడం. అతడు నిర్గుణునైనను, గుణాతీతుడైనను, ప్రకృతి సంబంధం వల్ల గుణానుభవమును కలిగి ఉండును. నిర్గుణం అనే స్థితికి చేరుకున్నారు. ప్రకృతి సంబంధం వల్ల, తన చుట్టూ ఉండే పరిస్థితుల వల్ల గుణం యొక్క అనుభవం, ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి గుణం లేస్తది, ఎలా ప్రవర్తిస్తామనే ఆ అనుభవం ఉంది. ఆ అనుభవం ఉంది కాబట్టే నిర్గుణంగా ఉండగలుగుతున్నారు. ఎమోషన్స్ తయారవ్వడం ఏం పెద్ద విచిత్రం కాదు. కానీ ఆ ఎమోషన్‌ని డీల్ చేయడం అనేది ఆయనకొచ్చు. ఓకే. నెక్స్ట్, చరాచర భూతములన్నింటికి బాహ్యాభ్యంతరములయందు పరిపూర్ణముగా ఉండువాడును. చరాచర భూతములన్నిటికీ, చరించే ప్రాణులు, చరించని ప్రాణులన్నింటికి బాహ్యంలోనూ, అంతరంలోనూ పరిపూర్ణంగా ఉంటారు. చరించే ప్రాణులు అంటే అన్ని ప్రాణుల్లోనూ బయట నేనే ఉన్నానయ్యా, లోపల నేనే ఉన్నానయ్యా, పరిపూర్ణంగా ఉన్నానయ్యా. చరా చరాచర రూపుడును అతడే. ఆ రూపాలే ఆయన నుంచి వచ్చినవే. అతి సూక్ష్మ పరమాణు రూపమైన రూపుడైనందున తెలిసికొన సఖ్యము కానివాడు, అతి సూక్ష్మమైన వాడు. అంటే కంటికి కూడా కనిపించనంత సూక్ష్మమైన వాడు అయినందున తెలుసుకోలేకపోవడం అనేది కూడా జరుగుతుంది. తెలుసుకొన సఖ్యము కానివాడు, అతి దూరమున అతి దూరముగను అతి సమీపముగను స్థితుడై ఉండువాడును అతడే. ఎంతో దూరంగా ఉన్నారు. దగ్గరగా ఉన్నారంటే ఉన్నారు. దూరంగా ఉన్నాడనే భావన ఎవరిది? మనది. నాతో పాటే ఉన్నారనే భావన ఎవరిది? మనది. నువ్వు ఎలా తలుచుకుంటే అలా ఉంటారు. అంటే మన తలంపు ఏ విధంగా ఉంటే ఆయన ఆ విధంగానే ఉంటారు. ఎందుకంటే అంతటా ఉన్న వ్యక్తి. భగవంతుడు నన్ను చూసుకోవట్లేదు. ఇది మన భావన. ఆయనది కాదది. నువ్వు దూరంగా ఉన్నాడంటున్నావు, దూరంగానే ఉన్నట్టు. దగ్గరగా ఉన్నాడంటున్నావు, అది దగ్గరగా ఉన్నట్టే. పరమాత్మ ఆకాశము వలె విభజించుటకు వీలులేని ఒకే రూపమున పరిపూర్ణుడై ఉన్నను, సమస్త చరాచర ప్రాణుల రూపములో వేర్వేరుగా గోచరించుచుండును. ఆ పరమాత్మయే సృష్టికర్త అయిన బ్రహ్మగా, పోషకుడైన విష్ణువుగా, లయకారకుడైన రుద్రునిగా తెలుసుకొనదగినవాడు. పరమాత్మ ఆకాశము వలె విభజించుటకు వీలు లేదు. ఆకాశాన్ని విభజించి ఇది నా ఆకాశం, ఇది నీ ఆకాశం, ఇది నాది, ఇది నీది అని ఇలాగ విడదీసి ఇది మన ప్లానెట్‌కి సంబంధించిన ఆకాశం, ఇదేమో ఇంకో ప్లానెట్ తాలూకా ఆకాశం, ఇది ఇంకో ప్లానెట్ తాలూకా ఆకాశం అని దానికి హద్దులు, సరిహద్దులు పెట్టి విడదీయగలమా? అది సాధ్యమా? సాధ్యం కాదు గదా! అంతటా వ్యాపించి ఉంది. దాన్ని విడగొట్టలేం. అదే విధంగా ఒకే రూపున పరిపూర్ణుడై ఉన్నాడు. ఆయన పూర్ణంగా ఉన్నారు. ఒకే రూపం. ఏ రూపంలో మనం ఊహిస్తే ఆ రూపం ఆయనదే. సమస్త చరాచర ప్రాణుల రూపములో వేర్వేరుగా గోచరించుడు నుండును. ఆయన చైతన్యం అంతటా వ్యాపించి ఉంది.
చైతన్యంగా చూస్తే ఒకటి, రూపాలుగా చూస్తే అన్ని రూపాలు ఆయనవే. అంటే భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. నువ్వు విడివిడిగా అనుకుంటున్నావా? అలగా లభ్యుడే. మొత్తం అంతా ఆయనే అంటావా? అలగా ఓకే. అలగ కూడా లభ్యుడే. ఆ పరమాత్మయే సృష్టికర్త అయిన బ్రహ్మగా, పోషకుడైన విష్ణువుగా, లయకారకుడైన రుద్రుడుగా తెలుసుకొనదగినవాడు. అంటే వాళ్ళు చేసే ఆ వర్క్స్ అంటే సృష్టికర్త సృష్టించే డ్యూటీ, పోషించే డ్యూటీ, లయం చేసే డ్యూటీ ఇయన్నీ కూడా ఆయన నిర్వహణలోనే జరుగుతున్నాయి అని చెప్తూ, ఆ పరబ్రహ్మ అన్ని జ్యోతులకును జ్యోతి, పరంజ్యోతి, మాయాతీతుడు, జ్ఞానస్వరూపుడును, తెలుసుకొనదగినవాడును, తత్వజ్ఞానము ద్వారా ప్రాప్యుడును అతడే, సర్వ ప్రాణుల హృదయములయందు విశేషముగా ఉండువాడును అతడే. అన్ని జ్యోతులకు జ్యోతి, పరంజ్యోతి. అంటే అన్ని ఆత్మలకు జ్ఞానం పొందే ఇక్కడ జ్యోతి అనేది జ్ఞాన స్వరూపం. ఒక ఒక ఆత్మ జ్ఞానంతో ప్రకాశించినప్పుడు దాన్ని జ్యోతి అంటారు. అంటే నువ్వు జ్ఞానిగా మారావు, నువ్వు ఎన్‌లైటన్‌మెంట్ పొందావు, జ్యోతిగా మారావు. ఇలాంటి జ్యోతులన్నిటికి కూడా పరంజ్యోతి. ఇలాంటి ఎన్‌లైటెన్ మాస్టర్స్ అందరికీ ఆయన సీనియర్. హయ్యర్ ఎన్‌లైటెన్ మాస్టర్. ఓకే. ఆయన సీనియారిటీ గురించి చెప్తూ మాయాతీతుడు. మాయకి అతీతంగా ఉంటారు. ఆయనలో భ్రమలుండవు. సత్యమే. సత్యమే ఆయన. అందుకని మాయకి అతీతంగా ఉంటారు. జ్ఞానస్వరూపుడు. అనంత జ్ఞానస్వరూపం అంటారు కదా! జ్ఞానం. నెక్స్ట్ తెలుసుకొనదగినవాడు. ఎవరి గురించయ్యా తెలుసుకోవాలంటే ఆయన గురించే తెలుసుకోవాలి. ఆయన తత్వం తెలుసుకోవాలి. తత్వజ్ఞానము ద్వారా ప్రాప్యుడు అతడే. తత్వజ్ఞానాన్ని తెలుసుకుని ఆచరిస్తే ఆ స్థితికి ఎవరి స్థితికి వెళ్తాం? ఆయన స్థితికే వెళ్తాం. అంటే ఆ దివ్యత్వం మనం అవుతాం. సర్వ ప్రాణుల హృదయముల యందు విశేషముగా ఉండువాడును అతడే. అన్ని ప్రాణుల యొక్క హృదయాలలో విశేషముగా అంటే విశేషముగా ఏడవ శరీరం ద్వారా అందరితో ఆయనకి కాంటాక్ట్ ఉంటది. విశేషమే కదా అది. స్పెషలే కదా! అందరితోటి అంటే నిర్వాణమయ కోశం ద్వారా పరమాత్మ అన్ని ప్రాణులతో కనెక్ట్ అయ్యి ఉంటారు. మరి మనం ఆ కనెక్షన్‌ని గుర్తిస్తున్నామా లేదనేది మన క్వెషన్. అది మన విజ్ఞత. ఇంతవరకును అంటే ఏమంటాము 12వ శ్లోకం నుంచి ఇంతవరకును క్షేత్రమును గురించి ఈ ఈ అధ్యాయం స్టార్టింగ్ నుంచి ఇంతవరకును క్షేత్రము గురించియు, జ్ఞానము గురించియు, జ్ఞేయము అంటే తెలుసుకోదగిన పరమాత్మ స్వరూపము 12-18 జ్ఞేయము గురించి సంక్షిప్తముగా వివరించితిని. సంక్షిప్తముగా కొంచెం సింపుల్‌గా చెప్పాను. ఈ తత్వమును సమగ్రముగా తెలుసుకొనిన నా భక్తుడు నా స్వరూపుని పొందును. క్షేత్రం గురించి, జ్ఞానం గురించి, జ్ఞేయము గురించి పూర్తిగా తెలుసుకొని ఆచరిస్తే నాలా తయారవుతారు. నా భక్తుడు నన్నే పొందును అంటే నా యందు విశ్వాసం ఉంచి ఆ జ్ఞానాన్ని నా నుంచి నేర్చుకుంటూ నా అంతా ఎదిగే అవకాశం ఉంది. చైతన్యాన్ని అంతగా విస్తృతం చేసుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఓకే మాస్టర్స్. ఈరోజు మనం ఇక్కడ ఆపుదాం. రేపు ఈ అధ్యాయంలోని మిగతా శ్లోకాలు 19వ శ్లోకం నుంచి 34వ శ్లోకం వరకు ఇంకా ఏం చెప్తున్నారు. ఇంకా చూడండి మూడో శ్లోకంలో 6 ప్రశ్నలున్నాయి. ఇంకా తెలుసుకోవాల్సిందేంటి? క్షేత్రము. క్షేత్రం గురించి చెప్పారు. క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞ విభాగం. క్షేత్రం గురించి చెప్పారు. తర్వాత క్షేత్రజ్ఞుడి గురించి చెప్పాక క్షేత్రజ్ఞుల మధ్య సంబంధం ఏ విధంగా ఉండాలి? అది చెప్తారు రాబోయే శ్లోకాలను. ఓకే మాస్టర్స్. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్.